ఏపీలో ఐవీఆర్ఎస్ సర్వే రాజకీయ దుమారం రేపుతోందా? ఉన్నట్లుండి ప్రజాభిప్రాయ సేకరణకు కారణాలేమిటి? ఐవీఆర్ఎస్ సర్వేలో ఏ అంశాలపై ఆరా తీస్తున్నారు? దీని వెనక ఎవరున్నారు? సర్వేను కూటమి సర్కార్ చేయిస్తుందా లేక వైసీపీ నాయకులు ఆరా తీయిస్తూ ఉన్నారా? అసలు ఏపీలో ఏం జరుగుతోంది? ఏపీలో ఐవీఆర్ఎస్ సర్వే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇటీవల ఏపీ వాసులకు ఫోన్లు వస్తున్నాయి. రాష్ట్రంలో కూటమి పాలన ఎలా ఉంది? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ గెలుస్తుంది? పథకాలపై మీ అభిప్రాయం ఏమిటి? మీరు ఏ పార్టీని గెలిపించుకుంటారు అంటూ ప్రశ్నల వర్షం కురుస్తూ ఉంది. ఇప్పుడు ఈ వ్యవహారం మొత్తం ఏపీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. రాష్ట్ర ఎన్నికలు పూర్తి అయ్యి సరిగ్గా ఏడాది కాలం పూర్తవుతూ ఉంది. ఈ క్రమంలోనే ఐవీఆర్ఎస్ సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతోనే ఇదంతా జరుగుతుందన్న ప్రచారం కూడా జోరుగా కొనసాగుతోంది. ఇటీవల రాష్ట్రంలో వైసీపీ దూకుడు పెంచింది. నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యక్రమాలు చేపడుతోంది. వైసీపీ చేపట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమం కూడా సక్సెస్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ కార్యక్రమంలోనే ఏపీ సర్కార్ ఐవీఆర్ఎస్ సర్వేకు పూనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. సర్వే ద్వారా వచ్చే ఫీడ్బ్యాక్ బట్టి ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా ముందుకు సాగాలి అనే దానిపై సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నట్లుగా అధికారిక వర్గాల్లో గుసగుసలు మొదలయ్యాయి. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే ఎన్నికల హామీల్లో మిగిలిన పథకాలను సైతం ఆచరణలో పెట్టాలన్న ఆలోచనలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే సూపర్ 6 పథకాల్లో ఇప్పటి వరకు 2 పథకాలను మాత్రమే సర్కారు అమలు చేసింది. ఈ నెల 12 లోపు తల్లికి వందనం పథకాన్ని కూడా అమలు చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాలను కూడా కల్పించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు ఐవీఆర్ఎస్ సర్వేపై టీడీపీ నేతలు పెదవి విరుస్తూ ఉన్నారు. సర్వే చేయాల్సిన అవసరం తమకు లేదని అంటూ ఉన్నారు. తమకు ఇంకా 4 ఏళ్ల సమయం ఉందని, అప్పుడే సర్వేతో తమకేంటి పని అని కూటమి నేతలు స్పష్టం చేస్తూ ఉన్నారు. ఇదంతా వైసీపీ నేతల పనేనని కొట్టిపారేస్తూ ఉన్నారు. అయితే టీడీపీ నాయకుల వాదనలను మాత్రం వైసీపీ నేతలు ఖండిస్తూ ఉన్నారు. ఐవీఆర్ఎస్ సర్వే అంటేనే బాబు అని తెలియజేస్తూ ఉన్నారు. మొత్తంగా ఈ వ్యవహారం ఏపీలో రాజకీయ దుమారాన్ని రేపుతోందనే చెప్పాలి.